You can title this as Divine Dealings with the Discouraged. Divine Dealings with the Discouraged. ఈ లోకంలో చాలాసార్లు మనము నిరుత్సాహపడటం అనేది, కృంగిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు సాతానుడు మన మీద దాన్ని బలమైన ఆయుధంగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము కృంగిపోతామో, నిరుత్సాహంలోనికి వెళ్తామో, మనల్ని పడగొట్టడము, దేవునికి దూరం చేయటం అనేది, విశ్వాసములో మనల్ని సన్నగిల్లిపోయేటట్టుగా చేయటము, ఈవెన్ దేవుణ్ణి దూషించేటటువంటి స్థితిలోనికి మనల్ని పుష్ చేయటము సాతానికి చాలా ఈజీ అవుతుంది. సో కాబట్టి మనము గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, సాతాన్ యొక్క బలమైనటువంటి ఆయుధంలో ఒకటి ఏంటంటే డిస్కరేజ్మెంట్, మనల్ని కృంగదీయటం అనేది. సో కాబట్టి ఈ యొక్క లాక్డౌన్ టైంలో కానీ, ఈ యొక్క అననుకూల ప్రతికూలమైన పరిస్థితుల్లో అనేకమైనటువంటి విషయాల్లో మనకి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇలాంటి థాట్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇట్స్ ఎనఫ్, ఇంత మటుకు చాలు, ఇక ఈ ప్రయత్నాలు చాలు, ఇంతవరకు పడిన ప్రయాస చాలు, ఇక్కడతో ఆపేద్దాం, ఇక నా వల్ల కాదు, ఐఎమ్ డన్ విత్ ఇట్. అంటే ఇక నేను చేయగలిగేదంతా చేశాను, ఇక దీన్ని నేను ముందు కొనసాగించలేను, చేయవలసిన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, ఇక నా వల్ల కాదు, ఐఎమ్ డన్ విత్ ఇట్, సో హ్యూజ్, ఐ కాంట్, ఇది చాలా నా శక్తికి మించింది, నేను దీన్ని చేయలేను, నేనేదో ట్రై చేస్తున్నాను కానీ ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ. అది మన జాబుల్లో కావచ్చు, లేకపోతే మన యొక్క కెరియర్ గురించినటువంటి ఆస్పిరేషన్స్లో కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ స్ట్రగుల్ కావచ్చు. ఆత్మీయంగా ఒక ఏరియాని జయించడానికి, శోధనలో ఒక పర్టికులర్ ఏరియాలో నువ్వు ప్రతిసారి పడిపోతూ ఉన్నటువంటి, స్ట్రగుల్ అవుతున్నటువంటి ఏరియాస్ని జయించేటువంటి ప్రయత్నాల్లో నువ్వు అనుకోవచ్చు, ఇట్స్ సో హ్యూజ్, ఇట్స్ సో బిగ్, ఐ కాంట్, నేను దాటలేను, నేను దాటి వెళ్ళలేను అవతలకి, దీన్ని నేను ఈదలేను, ఈ పర్వతాన్ని నేను కదిలించలేను, ఈ సమస్యను నేను ఇదిగో పరిష్కరించుకోలేను, ఇది ఇంతే. చాలాసార్లు మనకు అర్థం కాదు, వాట్స్ గోయింగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏం జరుగుతా ఉందో నాకు అర్థం కావట్లేదు, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్, ఇంతకీ నేను ఎటువైపు వెళ్తున్నాను, దారి ఎటో నాకు అర్థం కావట్లేదు, ఓపెన్ డోర్ ఏంటి నాకు కనబడట్లేదు. ఈ విధమైనటువంటి ఆలోచనలు అనేక సార్లు మనకు వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రావటం ఎలాగా? ఇవి సర్వసాధారణమైనటువంటి ప్రశ్నలు. మీలో కొంతమంది ఇవే ప్రశ్నలు కాకపోయినా ఇలాంటి అర్థాల్లో వచ్చేటువంటి ప్రశ్నల్ని, పరిస్థితుల్ని అనేక సార్లు మీరు కూడా ఎదుర్కొని ఉంటారు. సో అలాంటి పరిస్థితులు చాలాసార్లు మనల్ని తీవ్ర రూపం దాల్చినప్పుడు ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఎదురవుతుంది. సో ఎవరైతే డిస్కరేజ్ స్టేట్లో ఉంటాడో ఆ మ్యాన్ యొక్క అవుట్లుక్, బయటికి కనబడేటువంటి విధానం ఒకటి, ఇన్నర్ పర్సన్ లేకపోతే అంతరంగంలో జరిగేటటువంటి పోరాటం ఇంకొకటి. ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే, he was so discouraged and down in his heart. మేబీ ఇప్పుడు మనం చూసినటువంటి యొక్క క్వశ్చన్స్ తోటి, ఈ యొక్క అర్థం కానిటువంటి పరిస్థితులతో తను స్ట్రగుల్ అవుతూ, బంబార్డ్ అవుతూ తను కృంగిపోయి ఉన్నాడేమో. కానీ తన లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చేతిలో ఏముందో మీకు కనిపిస్తా ఉంది. సో కాబట్టి దిస్ ఈస్ ద అల్టిమేట్ డెడ్ ఎండ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ కంటిన్యూడ్ ఇన్ ఎ డిస్కరేజ్డ్ స్టేట్. ఆ కృంగిపోయినటువంటి, లేకపోతే అవిశ్వాసానికి, అపనమ్మకానికి, డౌట్కి, నిరీక్షణ అనే దాన్ని మనము క్లోజ్ చేసినప్పుడు మన జీవితంలో ఇక మిగిలేది అంటూ ఏమీ లేదు.
అందుకనే అనేక సార్లు ప్రభు క్రైస్తవ నిరీక్షణ గురించి మాట్లాడారు. దేవుని యొక్క వాక్యము క్రైస్తవ నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ డెత్, ఇన్ సఫరింగ్, ఈవెన్ ఇన్ ద సఫరింగ్, ఇన్ ఫెయిల్యూర్, మన యొక్క ఓటమిలో మనకు నిరీక్షణ ఉంది. మన యొక్క శ్రమల్లో మనకు నిరీక్షణ ఉంది. మనం పడిపోయిన స్థితిలో మనకు నిరీక్షణ ఉంది. మన యొక్క వెయిటింగ్ పీరియడ్ లో మనకు నిరీక్షణ ఉంది. అందరూ మనం నిందించినప్పుడు నువ్వు ఇంకెందుకు పనికిరావరా, నీకు ఏమి చేత కాదు అని కొన్నిసార్లు మీ సొంత పేరెంట్స్, మీ యొక్క బంధువులు, మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి వారు హేళన చేస్తా ఉన్నప్పటికీ దేర్ ఇస్ హోప్. ఈ లోకంలో అందరూ సెటిల్ అయ్యారు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇదిగో నా వయసులో ఉన్నటువంటి వారికి వివాహాలు అయిపోయినాయి, నాకు ఇంకా ఇదిగో నా వాట్ అబౌట్ మీ, నా కండిషన్ ఏంటి? నా యొక్క జాబ్ లో నేను ఇంకా ఒక స్థిరమైనటువంటి స్థితికి ఇంతవరకు నేను వెళ్ళలేకపోయాను. ఐఎమ్ అబౌట్ టు రీచ్, ఇదిగో 30 or 25 క్రాస్ అయిపోయాను, బట్ స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ మై కెరియర్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం గనక చూసినట్లయితే there is always a struggle. I think this meeting is closed. I think it's going to close. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను. సో ఈ మధ్యకాలంలో మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి, లేకపోతే వార్తల్లో వినపడినటువంటి వ్యక్తి డాక్టర్ రవి జకరియాస్. సో ఈయన గురించి కనుక మనం చూసినట్లయితే రీసెంట్ గా ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన యొక్క జీవితంలో at the age of 17 he attempted suicide. తాను పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి తను ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పీర్ ప్రెషర్స్ అన్నప్పుడు తన కుటుంబంలోనే ఆ యొక్క పీర్ ప్రెషర్స్ స్టార్ట్ అయినాయి. తన యొక్క స్టడీస్ లో తన ప్రెషర్ అనుభవించాడు. తన యొక్క ఇంట్లో ఉన్నటువంటి తన యొక్క అన్నయ్య చక్కగా చదువుతూ ఉన్నాడు, తన యొక్క ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు, వాళ్ళ డాడీ యొక్క కలీగ్స్ యొక్క పిల్లలు బాగా చదువుతున్నారు. కానీ తను క్రికెట్ అని, లేకపోతే గేమ్స్ అని, స్పోర్ట్స్ అని తిరుగుతూ స్టడీస్ లో టీచర్స్ చేత బ్లాక్ మార్క్స్ పెట్టుకొని పేరెంట్స్ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హిమ్. ఆ యొక్క ప్రెషర్ లో ఆ అవమానాన్ని, నేను ఎందుకు పనికిరాను, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అనేటువంటి ఆ యొక్క పరిస్థితులకు తను వెళ్ళినప్పుడు హీ అటెంప్టెడ్ సూసైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17. ఇందాక మనం చూసామే ఆ చైర్ లో ఉన్నటువంటి వ్యక్తిలాగానే he also felt the same, he also went to the same condition. కానీ అలాంటి ఒక బ్రోకెన్ పర్సన్ ని, అలాంటి డిస్కరేజ్డ్ మ్యాన్, నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు అని అందరూ దూషించి నిందించినటువంటి ఒక వ్యక్తి ఏ స్థాయికి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడో, ఎక్కడ తీసుకెళ్లి ఆయన నిలవబెట్టాడో మీరు గనక చూసినట్లయితే ఆ పోడియం దగ్గర ఉన్న ఎంబ్లం తెలియచేస్తా ఉంది. he stood at the ఆనరబుల్ పొజిషన్స్, లేకపోతే దేవుడు ఆయన్ని అద్భుతమైనటువంటి ఇంటెలెక్చువల్స్ దగ్గర తన యొక్క అంబాసిడర్ గా ఆయన వాడుకోవటం మనం చూస్తాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తను ప్రేమించిన వారికి ఆయన ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుషుని యొక్క హృదయమునకు గోచరము కావు. సో కాబట్టి మన యొక్క నిరీక్షణ అనేది మన కన్నులు చూసే వాటికి మాత్రమే పరిమితం కాదు. మన నిరీక్షణ అనేది మన చెవులు ఏవి వింటున్నావో దానికి మాత్రమే పరిమితం కాదు. మన యొక్క నిరీక్షణ అనేది నీ చేతులు దేన్ని తాకుతున్నాయో దానికి మాత్రమే కాదు, నీ హృదయము దేనికి ఆ యొక్క ప్రతిస్పందిస్తుందో ఆ యొక్క ఎమోషన్స్ వరకు మాత్రమే కాదు. ఇట్స్ బియాండ్ వాట్ యు సీ, ఇట్స్ బియాండ్ వాట్ యు హర్డ్, ఇట్స్ బియాండ్ ఈవెన్ వాట్ యు ఫీల్, ఇట్స్ బియాండ్. అది దేవుడు సిద్ధపరిచాడని, దాని కొరకు ఎందుకు ఆయన సిద్ధపరిచాడంటే తన పిల్లల్ని, ఆయన తన బిడ్డల్ని ప్రేమిస్తూ ఉన్నాడని అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు మనము ఒక వ్యక్తిని, మనకు బాగా పరిచయమైనటువంటి ఒక బిబ్లికల్ క్యారెక్టర్ ని చూద్దాం. ద డివైన్ డీలింగ్స్ ఇన్ ఎ డిస్కరేజ్డ్
మ్యాన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా. ఏలియా యొక్క జీవితంలో నుండి మనము ఈ యొక్క విషయాల్ని దయచేసి చూడటానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు గనుక మనం చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. లుక్ ఎట్ దట్ వర్డ్. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మన వంటి స్వభావము గల మనుష్యుడే అన్నప్పుడు బేసికల్ గా అట్ ద కోర్ ఆఫ్ ద ఇష్యూ నీలాగా నాలాగా పాప స్వభావం కలిగిన వాడే. రెండవది కనుక మనం చూసినట్లయితే, అలాంటి పాప స్వభావములో ఆదాము సంతానముగా, ఆదాములో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి మనుష్యుడే. ఏలియా దేవదూత కాదు, ఏలియా దేవుడు కాదు, ఏలియా సూపర్ మ్యాన్ కాదు, లేకపోతే ఏలియా అనేటువంటి వాడు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, లేకపోతే అతీతమైనటువంటి వ్యక్తి కాదు. ఏలియా నీలాంటి నాలాంటి మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. అయితే ఏలియా అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు పర్యంతం భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించును, భూమి తన ఫలం ఇచ్చెను. సో ఇలాంటి స్వభావము కలిగిన సామాన్యమైనటువంటి మనుష్యుడే. అతడు కోపడ్డాడు, అతడు భయపడ్డాడు, అతడికి కూడా మరణ భయం వచ్చింది, అతడు కూడా ఆకలి వేసింది, అతడు కూడా అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు, అతడు కూడా ఈవెన్ డిస్కరేజ్డ్ స్టేట్ లోకి వెళ్ళాడు. అందుకనే ద లైఫ్ ఆఫ్ ఎలైజా వాజ్ లైక్ అ పీక్స్ అండ్ వ్యాలీస్. సమ్ టైమ్స్ అతడు ఒక మౌంటైన్ పీక్స్ లో ఉన్నట్టుగా కనిపించాడు. అట్ సమ్ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్ హి వాజ్ డీప్ డౌన్ డిస్కరేజ్డ్ ఇన్ వ్యాలీస్. సో కాబట్టి హిస్ వ్యాలీస్ అండ్ హిస్ పీక్స్ రెండు కూడా మనం ఈరోజు చూద్దాము. దేవుడు ప్రత్యేకంగా వ్యాలీస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా డీల్ చేస్తాడో మనము చూడొచ్చు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా వాట్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కండిషన్ మనం కనుక చూసినట్లయితే అది చాలా డార్క్ ఏజ్ గా మనం చూస్తాం. అంటే ఆహాబు అనేటువంటి రాజు, యెజబేలు అనేటువంటి రాణి ఈ విధంగా ఇశ్రాయేలు అనేటువంటి నార్దర్న్ కింగ్డమ్ ని పరిపాలన చేస్తూ ఆ దేశాన్నంతటిని కూడా బయలు విగ్రహాలతో వారు నింపివేసి జనులను ఆ యొక్క దేవుని నుంచి దూరం అవడానికి కారణమైపోయి దేశమంతా కూడా భ్రష్టమైనటువంటి పరిస్థితిలో, ఆత్మీయ అంధకారములో, భ్రష్టత్వంలో ఉంటా ఉన్న టైంలో, అట్ ద డార్కెస్ట్ ఏజ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎలైజా యొక్క మినిస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. సో ఇక ఎలైజా యొక్క మినిస్ట్రీని గురించి గనక మనం ఆలోచన గనక చేస్తూ వెళ్ళినట్లయితే, ఎలైజాకి దేవుడు 3 మాటలు చెప్పాడు. ఈ 3 మాటలు ఈ రోజు మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే హైడ్ యువర్ సెల్ఫ్. దేవుడు ఎలైజాతో చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే యు హైడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. రెండవ మాట ఏంటంటే స్టే హియర్ ఆర్ స్టే దేర్, ఇక్కడ ఉండు, ఇక్కడ కొంతకాలం ఉండు అన్నాడు. మూడోది కనుక మనం చూసినట్లయితే యు షో యువర్ సెల్ఫ్ అన్నాడు. లుక్ ఎట్ దీస్ 3 words. హైడ్ యువర్ సెల్ఫ్, ఇక్కడ దాగి ఉండు. రెండోది స్టే హియర్, అక్కడే నువ్వు నివసించు. ఆ తర్వాత షో ఫోర్త్ యువర్ సెల్ఫ్, నిన్ను బయటికి వెళ్ళి నిన్ను నీవు కనపరుచుకో. సో ఈ 3 స్టేజెస్ ని, ఈ 3 ఆ యొక్క మాటల్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఆ దేశం మీదకి ఇదిగో కరువు రాబోతా ఉంది, ఆ దేశం మీదకి కరువు రాబోతా ఉంది. ఆ కరువు రాబోతున్నటువంటి టైంలో దేవుడు ఏం సెలవిచ్చాడంటే ఇదిగో నువ్వు వెళ్ళి సారేపతు అనేటువంటి ఊరిలో యు స్టే దేర్ అన్నాడు. అంతేకాకుండా ఏలియా ఒక భయంకరమైనటువంటి ఛాలెంజ్ చేసి కర్మేలు పర్వతం మీద గొప్ప విక్టరీని సాధించి ఆ తర్వాత యెజబేలు యొక్క మాటలకి భయపడి పారిపోతా ఉన్నప్పుడు దేవుడు అతన్ని తీసుకువెళ్ళి ఒక వాగు దగ్గర కేరీత్ అనేటువంటి ఒక వాగు దగ్గర ఆ చెట్టు కింద అతన్ని ఏం చేశాడు తెలుసా, నువ్వు ఇక్కడికి వెళ్ళి దాక్కో, హైడ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అయిన తర్వాత 18వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి ఆహాబుకు నువ్వు కనపరుచుకో అన్నాడు. సో ఈ యొక్క మొదటి రెండు మాటలు కనుక మనం చూసినట్లయితే హైడ్ యువర్ సెల్ఫ్, స్టే దేర్ అని కనుక మనం చూసినట్లయితే ఇట్ వాస్ అ లాక్డౌన్ టైం.
దేవుడు తన్ని 3.5 సంవత్సరాలు ఒక లాక్డౌన్ పీరియడ్ లో తీసుకెళ్లి పెట్టేశాడు. ఆ తర్వాత దేవుడు ఆయన్ని షో ఫోర్త్, నేను నువ్వు బయటికి కనపరుచుకో అని సెలవిచ్చడం మనం చూస్తాం. సో కాబట్టి మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్. గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద ఫస్ట్ మనము గమనించాల్సినటువంటి ఈ యొక్క హైడింగ్ టైంలో, దేవుడు దాగి ఉండమనేటువంటి టైంలో ఏమి చేశాడు దేవుడు అంటే, ఏలియాని దేవుడు బలపరిచాడు. ఏలియాకి ఆహారం పెట్టి పోషించాడు. ఏలియాకి ఆహారం ఎక్కడి నుండి వచ్చిందండి? ఆ యొక్క కరువులో. ఏలియాకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భయంకరంగా లోకమంతా అల్లాడిపోతా ఉంటే, కరువులో ఆహారం లేక అల్లాడిపోతా ఉంటే, ఇదిగో ఏలియాకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? కాకులు ఆహారం తీసుకొచ్చినాయంట. రొట్టె మాంసాన్ని తీసుకుని వచ్చి ఆ ఆహారంతో దేవుడు ఏలియాని పోషించాడు. బలహీనమైనటువంటి టైంలో దేవుడు ఎప్పుడు మనల్ని బలవంతం చేయడు. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అదిలించి, బెదిరించి, కొరడాలు తీసుకుని కొట్టి మనల్ని ఈడ్చుకుని వెళ్ళేటువంటి ఆ యొక్క టాస్క్ మాస్టర్ కాదు. ఆయన మన పరలోకపు తండ్రి, మనల్ని అర్థం చేసుకునేటువంటి మన స్నేహితుడు. ఏలియా అక్కడ బలహీనుడైపోయి, లేకపోతే ఏలియా భయముతో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని అదిరించి బెదిరించలేడు, కానీ అక్కడ రెస్ట్ తీసుకో కొంతకాలం, నీకు ఆహారం తీసుకొస్తాను నేను, నా దూతలు తీసుకొచ్చి నీకు ఆహారం పెడతాను. లుక్ ఎట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఈ యొక్క కరువు టైంలో, ఈ లాక్డౌన్ టైంలో, ప్రపంచమంతా కూడా అల్లాడుతున్నటువంటి టైంలో, శ్రమంలో ఉన్నటువంటి టైంలో దేవుడు నీకు ఆ పరలోకపు రొట్టెని, ఆ యొక్క మాంసంతో నిన్ను పోషిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను దాచి ఉంచింది ఎందుకంటే ఆ దాగి ఉన్నటువంటి టైంలో నువ్వు ప్రిపేర్ అవ్వడానికి. డివైన్ క్వారంటైన్, ఇట్స్ అ డివైన్ లాక్డౌన్, డివైన్ టైమ్ ఆఫ్ గాడ్. గాడ్ ఇంటెండెడ్, దేవుడు ఉద్దేశించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఇది. దేవుడు ఇదిగో తన యొక్క దాసుల ద్వారా, తన దూతల ద్వారా, తను ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క సేవకుల ద్వారా ప్రతిరోజు ఇదిగో ఆ యొక్క రొట్టె, ఆ యొక్క మాంసాన్ని, ఆ పరలోకం నుండి కురిసే మన్నాతో నిన్ను పోషిస్తా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి, రూపాంతరితలోకి నడిపించడానికి, ఇంకా ఎంకరేజ్ చేయడానికి. ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఎక్కడున్నాడు ఎలైషా? ద మౌంటైన్ టాప్స్ లో ఒకడు కనిపిస్తా ఉన్నాడు. ఇదిగో లుక్ అట్ దిస్. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, ఆ సారేపత్ అనేటువంటి ఆ యొక్క గ్రామానికి వెళ్ళమన్నాడు. వాగులో నీరెండిపోయిన తర్వాత సారేపత్ అనేటువంటి గ్రామానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఒక విధవరాలి ఇంటిలో 3.5 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు మనం గనక చూసినట్లయితే he called life back to a dead child. He called life back into a dead child. చనిపోయినటువంటి మరణమైపోయినటువంటి ఆ యొక్క బిడ్డలోనికి మరలా జీవాన్ని తీసుకొచ్చినటువంటి, లేకపోతే జీవం వచ్చినట్లుగా ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుడు ఏలియా. ఫస్ట్ టైం he called life into a dead child. ఇది ఎలా జరిగిందో తెలుసా? ఇట్ ఇస్ a result of a divine lockdown, divine quarantine. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క అనుభవాల్ని, ఆహారాన్ని తీసుకుంటూ దేవుని శక్తిని, బలాన్ని పొందుకోవటం ద్వారా దేవుని కొరకు ఎన్నడూ ఊహించినటువంటి గొప్ప కార్యాలు. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే a man who called rain back upon a dry land. He called life into a dead child and he called rain back on a dry land. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆ ఏలియా ఏ విధంగా ఆకాశం నుండి వర్షం కురవడానికి ప్రార్థన చేశాడు, మోపైన వాన కురిసింది. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే was a man who called fire from heaven before a double-minded people. డబుల్-మైండెడ్ పీపుల్ గా ఉన్నటువంటి వారి యొక్క ముందు ఏలియా ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తా ఉన్నారు.
ఈ 3 విషయాన్ని గమనించినట్లయితే ఈ కాల్డ్ లైఫ్ ఇంటూ ఎ డెడ్ చైల్డ్, ఒక మృతమైనటువంటి బాలుడిని తిరిగి లేపడానికి. రెండవది ఆ యొక్క డ్రై ల్యాండ్ మీదకి మోపైనటువంటి వర్షాన్ని కురిపించడానికి, ఆ డబుల్ మైండెడ్ పీపుల్ వాళ్ళని మరలా ప్రభు దగ్గర నడిపించడానికి ఆకాశం నుండి ఆయన అగ్నిని కురిపించేటువంటి వాడు. ఈ 3 అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా ఎట్లా ఉన్నాడంటే ఆన్ ద మౌంటైన్ పీక్స్. ఇట్ వాజ్ అ మౌంటైన్ పీక్ లైఫ్ ఆన్ ద మౌంటైన్ పీక్స్. ఎస్, ఏలియా వాజ్ ఆన్ ద మౌంటైన్ ఎవరెస్ట్ పీక్. ఎవరు పిలిచాడండి? చనిపోయినటువంటి యొక్క బిడ్డ యొక్క లైఫ్ లోకి ఆ యొక్క జీవాన్ని ఎవరు రప్పించగలరు? ఇదిగో 3.5 సంవత్సరాల మంచైనా కానీ వర్షం చుక్క కూడా లేనటువంటి దేశం మీదకి మోపైన వర్షము, అరచేతంత మేఘము కనపడిందంట. ఇదిగో ఆకాశం నుండి అగ్నిని దింపినటువంటి వాడు ఏలియా. కానీ తర్వాత ఏం జరిగింది? తన యొక్క లైఫ్ లో 19వ అధ్యాయం చూసినట్లయితే ఈ ఏలియా చేసినదంతా అతని ఖడ్గము చేత ప్రవక్తను చంపిన సంగతి ఆహాబు యెజెబెలుకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించి, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనిలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక ఒట్టు పెట్టుకొని ఇదిగో వార్నింగ్ ఇచ్చేసింది. ఒట్టు పెట్టుకొని మరి వార్నింగ్ ఇస్తా ఉంది. రేపు ఈ పాటికి నీ తలకాయ ఎగిరిపోకపోతే, వారిలో ఒకరి శవాల్లో ఒక గుట్టలో నీ శవం కూడా కలవకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి, లుక్ ఎట్ దిస్ వర్డ్స్, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మరణ భయంతో ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయి యూదా సంబంధమైన బెర్షెబాకు వెళ్ళి అచ్చట ఉండమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. లుక్ ఎట్ దోస్ లాస్ట్ వర్డ్స్. ఇంత మట్టుకు చాలు, నేను గొప్పవాడేం కాదు, నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే నేను ఘనుడినేం కాదు, ఇక చాలు, నా ప్రాణము తీసుకో. ద సేమ్ వర్డ్స్ ఇందాక మనం చూసినదే మాటలు, ఆ డిస్కరేజ్డ్ వర్డ్స్ ఈ గ్రేట్ ప్రాఫెట్ నోట్లో నుంచి కూడా వస్తా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. అందుకని ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అందుకే మనం ప్రశ్నించుకోవాలి, ఈజ్ ఫెయిల్యూర్ ఈజ్ ఫ్యాటల్? ఇంకా అదే అంతమా? ఓటమి అనేది మన జీవితంలో అంతమా? లేదు లేదు లేదు. దేవుడు ఆ టైంలో మనల్ని ఏమంటున్నాడంటే, యు బెటర్ ఈట్. కొంత టైం కూర్చొని ఇదిగో ఆహారం తిను, ఫస్ట్ బలం తెచ్చుకో. బలహీనుడు అయిపోయావు, డిస్కరేజ్ అయిపోయావు, కూర్చొని ఆహారం తిను. దేవుడిచ్చిన ఈ మంచి సమయం ఎక్కడ ఉపయోగిస్తున్నావు? నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు దీన్ని? నిన్ను బలపరచడానికి, ఇంతకుముందు ఏ ఏరియాస్ లో బలహీనురాలుగా ఉన్నావో ఆ ఏరియాస్ లో నేను బలపరచడానికి, కృంగిపోయిన నిన్ను తెప్పరెల్ల చేయడానికి, నీ భయములన్నీ తీసివేయడానికి, ఇక చాలు ప్రభా అన్నటువంటి నీ నోట్లో నుండే ఇంకా కావాలి ప్రభా, ఐ వాంట్ టు గో ఎక్స్ట్రా మైల్ అని చెప్పడానికి దేవుడు అన్నాడు, లేచి భోజనము చేయము, లేచి భోజనము చేయము. ఏ తమ్ముడు చెల్లి, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని ఆ వ్యర్థమైనటువంటి వాటితో గడుపుతూ, ఐ డోంట్ నో హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ యువర్ మొబైల్, how much time you are spending with your friends, how much time you are spending with social media, how much time you are spending before your television, how much time you are spending with other things. దేవుడు నీతో నాతో మన అందరితో చెప్తున్న మాట అంటే తెలుసా, లేచి భోజనము చేయి. ఆ తర్వాత మరలా రెండవసారి మరలా దేవుని దూత వచ్చి, నువ్వు లేచి భోజనము చేయము, నీ శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించినటువంటి ప్రయాస నీ ముందుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఏలియా లేచాడు, భోజనం చేశాడు, నడుము కట్టుకున్నాడు. ఇదిగో ఆ యొక్క ఆ బలముతో ఇదిగో ఎంత దూరం వెళ్ళిపోయాడు, 40 దినములు 40 రాత్రులు ప్రయాణం చేసుకుని వెళ్ళి హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడంట. ఒక గుహలో ఉంటా ఉన్నాడు. ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రశ్న చూడు, ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?
This is not your place. This is not your time. And this is not your task. And this is not your vision. ఇక్కడ నువ్వేం చేస్తావు, ఇక్కడ నీకేం పని అని దేవుడు అడుగుతా ఉన్నాడు. If at all you are in a wrong place, at wrong time, doing wrong thing, in a discouraged state, God asks, దేవుడి రోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడి యొక్క స్వరం కొరకు, దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్న ఏలియాని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏలియా దేవుని యొక్క స్వరం కొరకు కనిపెట్టుకుంటా ఉన్నాడు. భూకంపంలో నుంచి దేవుని యొక్క మాట వినపడుతుందా? సుడిగాల్లో నుంచి దేవుని యొక్క మాట వినపడుతుందా? మెరుపుల్లో నుంచి దేవుని యొక్క మాట వినపడుతుందా? There was noise but no voice. There is a lot of noise in earthquake. There was a lot of noise in whirlwind. There is a lot of noise in thunderbolts. There is a lot of noise outside. There is a lot of noise in social media today. There is a lot of noise going on in YouTube today. There is a lot of noise going on Facebooks. There is a lot of noise going on public squares. But in that noise, you have to wait for the voice of God. అన్ని మిక్కిలి నిమ్మలమైన తర్వాత నీ హృదయములో ఉన్న పోరాటాలు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భూకంపాలు, నీ మనసులో వెళ్తున్నటువంటి ఆ యొక్క థండర్స్ అన్ని ఆగిపోవాలి. ఫస్ట్ కనిపెట్టు, లేచి భోజనం చేయి. దేవుని వాక్యం అనే భోజనాన్ని కడుపారా చేస్తా ఉన్నావా? నువ్వు బయట మానేస్తావా? ఇంటికెళ్ళి దేవునితో గడపడం మానేస్తావా? లేకపోతే మరీ ఎక్కువగా ఇదిగో ఆకలి కొనేటువంటి వాడు ఆవురావురుమంటూ తిన్నట్లుగా దేవుని వాక్యాన్ని నువ్వు భక్షిస్తున్నావా? మిక్కిలి నిమ్మలమైనటువంటి స్వరముతో దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎలైజా యొక్క కన్సర్న్స్ చూడండి. ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేశారయ్యా, నీ బలిపీఠాలని పడగొట్టారు. దేవుడు అంటున్నాడు, నాకు ఒక సొల్యూషన్ ఉంది. ఏలియా, డోంట్ బి కన్సర్న్డ్. హజాయేలును పట్టాభిషేకం చేయి. హజాయేలు వాడు తోలు తీస్తారు. సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయి. సిరియా వాళ్ళు వచ్చి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. ఇదిగో నేను ఒక్కడనే మిగిలిపోయానంటే 7,000 మంది ఇంకా నాకున్నారన్నారు. యెజబెలు నా ప్రాణం తీసివేయాలని చూస్తా ఉంది. యెహూకి పట్టాభిషేకం చేయి. యెహూ ఆమెను ఏ విధంగా చంపబోతా ఉన్నాడో దేవుడికి తెలుసు. నీ ప్రవక్తలందరిని ఖడ్గం చేత హతం చేశారు. నేను ఒక్కడనే మిగిలిపోయాను. నా ప్రాణం కూడా తీసివేయబోతున్నారు. ఇంకా నేను చచ్చిపోతే ఎవరు లేరయ్యా. ఎలీషా షాపాతు కుమారుడైన ఎలీషాని నువ్వు అభిషేకించు. మరణిస్తాను అన్నటువంటి ఏలియా మరణమే చూడకుండా అగ్ని రథములతోటి దేవుడు ఆకాశానికి కొనిపోయాడండి. ఒక డిస్కరేజ్డ్ మ్యాన్, కృంగిపోయినటువంటి వ్యక్తి. మౌంటైన్ పీక్స్ లైఫ్ ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉండుండొచ్చు. క్యాంప్స్కి వెళ్ళినప్పుడు, రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు, వాక్యం విన్నప్పుడు, రక్షించబడిన కొత్తల్లో, లేకపోతే ఇంకొక సమయంలో you may be at a mountain peaks at some times, but are you in a valley today? Disgraced valley lo unnava? The God of Elijah is yours and mine. నీ దగ్గరికి వచ్చి నీతో పక్కనే కూర్చొని మెల్లని స్వరంతో నీతో మాట్లాడాలని, సమృద్ధి అయినటువంటి మన్నాతో నిన్ను పోషించి బలపరచాలని, ఇక చాలు అన్నటువంటి నీతో శక్తికి మించిన ప్రయాణము నీతో చేయించాలని, ఇంకా నువ్వు ఊహించినటువంటి గొప్ప పరిచర్య, గొప్ప కార్యాలు, గొప్ప ఆత్మీయ స్థితిని లోకి నిన్ను హెచ్చింప చేయాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉండగా, ఇక నా వల్ల కాదు, ఇక చాలు అంటున్నావున్నావా? నీ బలహీనతల చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నావా? బలవంతుడైనటువంటి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఆయన గుండె చెదిన వారిని బాగు చేయవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, అలసిపోయినటువంటి వారిని ఆయన మాటల చేత ఓరడించేవాడు. కాబట్టి వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా? ఎలీషా అన్నాడు జెరికో లేకపోతే జోర్డన్ రివర్ దగ్గరికి వచ్చి, యోర్దాను నది దగ్గర అంటున్నాడు, ఆ దుప్పట పట్టుకొని, ఏలియా దేవుడు ఎక్కడా అని ఆ దుప్పటితో ఆ రివర్ ని కొట్టినప్పుడు అది 2 పాయలైపోయిందట.
ఈరోజు ప్రశ్న ఏంటి తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడా అనేది కాదు, దేవుడి యొక్క ఏలియాలు ఎక్కడ? దేవుని ఏలియాలు ఎక్కడున్నారు ఈరోజు? ఏలియా దేవుడు అక్కడే ఉన్నాడు. ఏలియా దేవుడు అలాగే ఉన్నాడు. ఏలియా దేవుడు మారిన వాడుగానే ఉన్నాడు. ఏలియా దేవుడు ఏలియా లాంటి వాళ్ళ కొరకు ఈరోజు చూస్తా ఉన్నాడు. అందుకనే దేవుడు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? వేర్ ఆర్ ద ఎలైజాస్ ఆఫ్ గాడ్? ఆ దేవుని యొక్క ఏలియాలు ఆ డార్క్ పీరియడ్ లో, భయంకరమైనటువంటి భ్రష్టత్వం జరుగుతున్న కాలంలో, పాపం విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి దినాల్లో, అరిచేతిలో ఎదుగో పాపం అంతటిని కూడా కుమ్మరించి సాతాండు మన 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 చేతిలో మన కళ్ళ ముందు పెట్టినప్పుడు యోసేపులాగా పారిపోయేవాళ్ళు, ఏలియాలాగా రోషంగా నిలబడేవారు. ఆ చీకటితో నిండినటువంటి ఆత్మీయ భ్రష్టత్వంలో ఆత్మీయ ఉజ్జీవాలను తీసుకొచ్చేటువంటి యెహోవాయే దేవుడని ప్రజలందరూ దేవుని వైపు తిప్పుటకు కారణమైనటువంటి ఏలియాలు ఈరోజు దేవుడికి కావాలి. అలాంటి వారు నీవు నేను ఎందుకు కాకూడదు? నేను బలహీనుని అనుకోవాకు. ఏలియా నేను కూడా బలహీనుని అన్నాడు. ఈ రోజు నేను డిస్కరేజ్ స్టేట్ లో ఉన్నాను, నేనేం చేయగలను అనుకోవాకు. ఏలియా నీకంటే ఎక్కువ డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళిపోయాడు. మన వంటి స్వభావము గల ఏలియాని దేవుడు ఎంత అద్భుతంగా బలపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆ విధంగా బలపరచాలని, వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. మనం కూడా ప్రభుకు సమర్పించుకుందామా మన యొక్క జీవితాలు?